వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ యూనిట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ విత్ RHS ఆఫ్ ది టైప్ ఆఫ్ e⁴ax. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఫస్ట్ టాపిక్ చూసాం కదా. ఫస్ట్ టాపిక్లో ఏమో హోమోజీనియస్ ఈక్వేషన్ ఉండే అండ్ సెకండ్ టాపిక్లో నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఉంది. సో ఈ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు మనకు 0 వచ్చేది కదా. సో నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు ఏదైనా ఒక వాల్యూ ఉంటుంది. అందులో సెకండ్ టాపిక్లో e⁴ax అనే ఫామ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, సెకండ్ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. d³ y/dx³ - 3d²y/dx² + 4y = e⁴3x. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, టాపిక్ 1లో ఈక్వల్ టు ఇక్కడ 0 ఉండేది. ఇప్పుడు సెకండ్ టాపిక్లో ఈక్వల్ టు e⁴3x ఉంది. అంటే ఈక్వల్ టు RHS ఏముంటుంది, e⁴ax ఫామ్లో ఉంటుంది. సో మనకు ఫైనల్ సొల్యూషన్ కనుక్కునేది జనరల్ సొల్యూషన్ ఎలా వస్తుంది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ని యాడ్ చేస్తే జనరల్ సొల్యూషన్. ఇదే మన ఫైనల్ సొల్యూషన్. సో ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ని ఆక్సిలరీ ఈక్వేషన్కి కన్వర్ట్ చేద్దాం. ఎలా చేస్తాం, d/dxని క్యాపిటల్ Dగా అజ్యూమ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఆక్సిలరీ చూడండి, d వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. క్వశ్చన్లో ఏమొస్తుంది, d/dxని d అంటే ఇక్కడ d³ ఉంది. సో d³ అవుతుంది. సో d³ y - 3d²y + 4y = 0. సో ఇక్కడ చూడండి, y కామన్ వస్తుంది కదా, y కామన్ తీయండి. సో y రైట్ సైడ్ పంపిస్తే ఎలాగైనా 0 అవుతుంది. సో d³ - 3d² + 4 = 0. దీన్ని ఈ క్యూబిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు రూట్స్ ఏమొస్తాయంటే -1, 2, 2. సో ఈ రూట్స్ని మనం m1, m2, m3గా అజ్యూమ్ చేసుకుంటా ఉండే లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ కూడా అలానే అజ్యూమ్ చేసుకుంటే మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏమవుతుందంటే CF = C1 e⁴m1 వాల్యూ ఎంత, -1x ప్లస్ ఈ 2 రూట్స్ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం పార్ట్ 1లో చూసాం కదా, ఒకవేళ రూట్స్ ఏముంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏముంటుందో, సో అదే ఇక్కడ చూడండి, C2 + C3x e⁴mx. అంటే ఈ 2 రూట్స్ ఏమున్నాయి కదా, సో m వాల్యూ ఒకటే అన్నట్టు. సో e⁴mx. సో ఫైనల్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొచ్చింది, C1 e⁻−x ప్లస్ C2 + C3x e⁴2x. సో ఫ్రెండ్స్, ఇది మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసింది కదా. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ చూద్దాం. పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసి 1/f(x) × RHS. మనం లాస్ట్ వీడియో చూసాం కదా. సో ఒకవేళ మీరు లాస్ట్ వీడియో కంప్లీట్గా చూడకుంటే ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి. సో 1/f(x) అంటే ఏంటిది, ఆక్సిలరీ ఈక్వేషన్. f(x) అంటే ఆక్సిలరీ ఈక్వేషన్. మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమొచ్చింది, d³ - 3d² + 4. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/f(x) × RHS. మన క్వశ్చన్లో RHS ఏముంది చూడండి, e⁴3x. e⁴3x ఇక్కడ మల్టిప్లై చేయండి. దాని తర్వాత ఒకవేళ RHSలో e⁴ax అనే ఫామ్లో క్వశ్చన్స్ వస్తే చూడండి, RHSలో e⁴ax ఫామ్లో క్వశ్చన్స్ వస్తే ఏ వాల్యూని డీలో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇక్కడ కంపేర్ చేయండి. e⁴ax అంటే ఇక్కడ ఏముంది మనకు, e⁴3x. అంటే ఏ ప్లేస్లో ఏముంది, 3. సో ఈ 3ని డీలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3ని డీలో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, 1/3 d³ 3 అంటే 3³ -3 × d² అంటే 3² + 4 × e⁴3x. సో ఫ్రెండ్స్, 3³ ఎంత, 27 -3 × 3² ఎంత, 9 + 4 × e⁴3x. సో ఫ్రెండ్స్ చూడండి, 1/27 - 27 ఎలా అయిందంటే 3 × 9 = 27 + 4. సో +27 - 27 క్యాన్సిల్. సో ఫైనల్ ఏమొచ్చింది మనకు, 1/4 × e⁴3x. సో ఫైనల్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏముంది, e⁴3x/4. సో మన జనరల్ సొల్యూషన్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ కదా. సో ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ని యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది, మన ఫైనల్ సొల్యూషన్ C1 e⁻−x ప్లస్ C2 + C3x e⁴2x ప్లస్ e⁴3x/4. ఇదే మన ఫైనల్ సొల్యూషన్. ఫ్రెండ్స్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. d³ - 2d² - 5d + 6 × y = e⁴2x. మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, ఏ ఈక్వేషన్కైనా ఇచ్చిన ఈక్వేషన్ని ఆక్సిలరీ ఈక్వేషన్గా
కన్వర్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్లోనే మనకు క్వశ్చన్ ఇచ్చారు. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకుందాం. సో d cube minus 2d square minus 5d plus 6 equal to 0. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ క్యూబిక్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకు రూట్స్ ఏమొస్తాయి, d ఈక్వల్ టు -2, 1, 3. ఈ రూట్స్ ఏమో డిఫరెన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫార్ములా ఏంటిది, c1 e power m1x ప్లస్ c2 e power m2x ప్లస్ c3 e power m3x. ఇది మన ఫార్ములాగా ఫ్రెండ్స్. సో ఇక్కడ m1 ఏం అజ్యూమ్ చేసుకుంటాం, -2, m2 ఏమో 1 అండ్ m3 ఏమో 3 అజ్యూమ్ చేసుకుంటాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమొస్తుంది, c1 e power m1 ప్లేస్లో ఏముంది -2x ప్లస్ c2 e power m2 ప్లేస్లో ఏముంది 1 2x ప్లస్ c3 e power m3 ప్లేస్లో ఏముంది 3x. ఇది మన కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ చేద్దాం దీనికి. సో మన ఫార్ములా ఏముంది, పర్టికులర్ ఇంటిగ్రల్ది 1/f(x) ఇంటూ ఈ RHS. సో చూడండి ఫ్రెండ్స్, 1/f(x) ఏంటిది మనకు ఆక్సిలరీ ఈక్వేషన్ ఏముంది, d³ - 2d² - 5d + 6. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, d³ - 2d² - 5d + 6 ఇంటూ RHS ఏముంది ఇక్కడ e⁴2x. సో e⁴2x. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్లో చూసాం కదా, ఇచ్చిన ఏమంటారు e⁴2x ఉంది కదా. సో d ప్లస్లో మనం ఏని సబ్స్టిట్యూట్ చేయాలి, దీన్ని కంపేర్ చేయండి e⁴ax ఫామ్తోని. సో చూడండి, ఏ ప్లస్లో ఇక్కడ 2 ఉంది. సో d = 2 అంటే dని మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి, dలో మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు dలో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2³ - 2² - 5 × 2 + 6 × e⁴2x. సో 1/2³ అంటే ఎంత, 8 - 2 × 2² ఎంత 4 - 5 to the 10 + 6 × e⁴2x. సో ఫ్రెండ్స్ చూడండి, 8 2 4 8 + 8 - 8 క్యాన్సిల్ అవుతుంది కదా. సో -10 + 6 × e⁴2x. సో ఫ్రెండ్స్, -10 + 6 అంటే ఎంత, -4. సో ఇక్కడ నేను పైన పెట్టుకున్నా. సో ఇంటూ e⁴2x. సో మన పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది, -2 - e⁴2x/4. ఇదే మన PI. సో మనం జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏముంది ఇక్కడ, c1 e⁻ -2x ప్లస్ c2 e⁻x ప్లస్ c3 e⁻3x ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏముంది, -e⁴2x/4. సో ఫైనల్లీ మనకు ఏమొస్తుంది ఆన్సర్, c1 e⁻ -2x ప్లస్ c2 e⁻x ప్లస్ c3 e⁻3x. ఇక్కడ ప్లస్ మైనస్ కదా. సో e⁴2x/4. ఇదే మన ఫైనల్ సొల్యూషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 క్వశ్చన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటా. ఒకవేళ అర్థం కాకుంటే మీరు మళ్ళొకసారి వీడియోని చూడకుండా ఒకసారి సాల్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.